అబ్బే ఈళ్ళిగా మారరండి బాబు. అధికారం నుంచి దించేసినా పార్టీని పల్సగా చేసినా అవే మాటలు అవే పొగడతలు. అరే ఎందుకు ఓడిపోయినాం, ఏడ మిస్టేక్ అయింది, వచ్చే ఎలక్షన్లలో ఎట్లా గెలిచాలనేది పక్కకు పెట్టి పబ్లిక్ నానుడే గమ్మతున్నదబ్బా. రిజల్ట్ మర్నాడు ఏం మాట్లాడినరో 3 నెలలుగా వస్తుంటే కూడా గట్లనే అంటున్నారు. మరి తెలంగాణ పబ్లిక్ గింత నియతి లేదబ్బా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం తక్కువ చేసిందని ఓడగొట్టినట్టు. ఓ మేం కాదుల్లో పాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ మాటలు గిట్లనే ఉన్నాయి. మళ్ళా 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు. అంటే గరీబులందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఇవి చాలే అని ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగినరేమో. మరి ఒక్కపారే రైతుల లోన్లు మాఫీ చేసినా సొంత బాకీలు చూతా కట్టువన్నారేమో. రప్ప జాబుల నోటిఫికేషన్లు ఇస్తే లేలే అని కలెక్టర్ కొలువులు కోరినట్టుండ్రు. దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తే చాలదని 5 ఎకరాలు అడిగినరా ఎట్లా? ఓడు పట్టాలు ఇచ్చినా ఫామ్ హౌస్ లకు ఆశపడ్డారేమో. పాతొక్కలకు దళిత బంధు అందినా ఇంకో 10 లక్షలు కావాలని అడగొచ్చురా. ఇంకేమేం కోరుకున్నారో కూడా జరంత క్లారిటీగా చెప్తే బాగుండే సారు. ఇంకో పాత మంత్రి నిరంజన్ రెడ్డి గారు సీఎం సార్ గురించి ఏమన్నాడంటే, ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ ఉన్న ఆ పార్టీలో మీరెంతకాలం ఉంటారో దేవుడికి తెలవాలి, మీ పార్టీ వాళ్ళకి తెలవాలి. గంతాత్రం ఎందుకు సారు? రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏ పార్టీ ఎంతకాలం ఉంటుందో ఏ పార్టీలు ఎందరు ఉంటారో తేల్తే తీయుర్రి.